నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. మద్యం ముడుపుల కేసులో సిట్ విచారణకు జగన్ పిఏ. బినామీ ఆస్తులపై కేఎన్ఆర్ను ప్రశ్నిస్తున్న అధికారులు. రైల్వే జోన్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయన్న రామ్మోహన్. లక్షల మంది ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం. పంచాయతీరాజ్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. పన్నుల వసూళ్లు సరిగా లేకపోవడంపై అసహనం. రాష్ట్రంలో జోరుగా పింఛన్ల పండుగ. కాసేపట్లో తుని నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫీజుపై రాహుల్ ఆగ్రహం. విద్యను వ్యాపారంలా చూస్తే తప్పులు ఇంకా పెరుగుతాయని విమర్శ. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోన్ తాత్కాలిక కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగనున్నాయి. సిపిఆర్ఓను నియమించారు. ఇప్పటికే ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో జోన్ పనిచేయనుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్త రైల్వే జోన్ కార్యాలయం, ఇతర భవనాల కోసం 2020-21 కేంద్ర బడ్జెట్లో 170 కోట్లు కేటాయించారు. ముడసర్లోవలలోని 53 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఫిబ్రవరిలో జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. ఆ సంవత్సరమే అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని ముందుకు తీసుకువెళ్లలేదు. భూముల అప్పగింతలోనూ ఆలస్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక భూములు అప్పగించి జోన్ చకచకా పట్టాలెక్కేలా చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత మే 5న గెజిట్ విడుదలైంది. దశాబ్దాల విశాఖ రైల్వే జోన్ కల సాకారం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జోన్ రాకతో రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ విప్ బెందాలం అశోక్తో కలిసి రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేశారు. వెల్కమ్ సౌత్ కోస్టల్ రైల్వే అంటూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. తీద్దాం వెయిట్ చూడరా సార్ ఒకసారి పెట్టండి. ఓకే సార్ కొంచెం వెనక్కి ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన
ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అక్కడ గతంలో పలాసలో ఒక సమస్య ఉన్నా, లేకపోతే ఇక్కడ ఇచ్చాపురంలో సమస్య ఉన్నా, ఈ దారి పొడవునా ఉన్నటువంటి స్టేషన్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం కూడా భువనేశ్వర్ వరకు వెళ్లేవాళ్ళం. భువనేశ్వర్ వెళ్లి అక్కడ అధికారుల దగ్గర కూర్చొని, అక్కడ డిఆర్ఎం దగ్గర కూర్చొని, అక్కడ జిఎం దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా అనేక ప్రాధాన్యతలు వాళ్ళందరికీ కూడా ఉంటే మా ప్రాంతానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాయకులకి నేను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లాను. నేను కూడా రైల్వే మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్య ఏది కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే దర్జాగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. కడప జిల్లా ముద్దునూరు మండలంలో కొండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి ముద్దునూరు నుంచి పులివెందుల వెళ్లే మార్గంలో వాగు పొంగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇది పులివెందుల వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముద్దునూరు సమీపంలోని పుల్లేరు వంకపై వంతెన పనులు జరుగుతున్నాయి. దాని పక్కనే తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. పులివెందుల వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పోలీసులు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి 2 రోజులుగా కురిసిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. పెనుకొండ, చిన్న కొత్తపల్లి ప్రాంతాల నుంచి వర్షపు నీరు ధర్మవరం చెరువుకు చేరుతోంది. ధర్మవరం మండలం తుంపర్తి వద్ద ప్రధాన రహదారిని వాననీరు ముంచెత్తింది. దీనివల్ల ధర్మవరం పుట్టపర్తి రహదారులు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. వాహనదారులు ముందుకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. అనంతపురంలో గాలివాన ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి కూడా కరెంటు సమస్య ఏర్పడింది. ఆసుపత్రిలో విద్యుత్ సమస్యతో వెంటిలేటర్పై ఉన్న ధర్మవరం వాసి మోహన్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. అశోక్ నగర్, నాయక్ నగర్, విద్యుత్ నగర్లో 2 రోజులుగా కరెంటు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. ఎక్కడికక్కడ సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నారు. మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే శుభ్రం చేయాలని నగరపాలక అధికారులకు సూచించారు. మెగా డిఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం దారుణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు ఉద్యోగాల భర్తీని పట్టించుకోని జగన్ బ్యాచ్ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఓర్వలేకపోతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే జగన్కు నిద్ర పట్టడం లేదన్నారు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన ట్రేడ్ మార్కు రాజకీయమంటూ గొట్టిపాటి దుయ్యబట్టారు. ఫోర్జరీ జీవోలతో హైదరాబాద్లో 1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టే కుట్రలో వైసీపీ నేతల పేర్లు బయటపడటం యాదృచ్ఛికం కాదని, వైసీపీ డిఎన్ఏ అదేనని గుర్తు చేశారు. యువత భవిష్యత్తు బాగుపడటం వైసీపీకి నచ్చదని, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటమే ఆ పార్టీ విధానమని విమర్శించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప వైసీపీ మాత్రం అరాచకాన్ని, అబద్దాలను కోరుకుంటోందని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై దుష్ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు ఖండించారు. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి మెరిట్లో ఉద్యోగాలు సాధిస్తే అసత్య ప్రచారం చేయటం తగదన్నారు. దాంట్లో నాకు 3 మెడల్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ గేమ్స్ లో మెడల్, మరి ఉమెన్ నేషనల్స్ లో మెడల్, ఫెడరేషన్ కప్ లో మెడల్ ఉంది. నేను 3% రిజర్వేషన్ ద్వారా మెగా డిఎస్సీ 2025లో నేను ఎస్ఏపీఈగా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము ఈ 3% రిజర్వేషన్ వల్ల మేము ఎంతో లాభం పొందాము. ఇలాంటి రూమర్స్ వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మేము డిస్టర్బ్ అవుతున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయొద్దండి. నేను స్విమ్మింగ్లో, ట్రయాథ్లాన్లో కర్నూలు తరఫున రిప్రజెంట్ చేశాను. 3 నేషనల్ గేమ్స్, 3 సీనియర్ నేషనల్స్ నేను ఆడాను. మొన్న 2025 మెగా డిఎస్సీలో నాకు ఎస్ఏపీఈగా కర్నూలు తరఫున సెలెక్ట్ అయ్యాను. నేను
అప్పుడు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ స్క్రూటినీ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. మా హయ్యర్ క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ ప్రకారమే మేము సెలెక్ట్ అయ్యాము. కానీ రీసెంట్గా వచ్చిన రూమర్స్ బట్టి మేము మా ఫ్యామిలీ చాలా కలత చెందుతున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వము మా స్పోర్ట్స్ వాళ్ళని గుర్తించలేదు. ఎన్నో నేషనల్స్ మెడల్స్ ఉన్నాయి. మేము మా స్టేట్కి మా నేషన్స్కి మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా మమ్మల్ని ఇంతవరకు గుర్తించలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు స్పోర్ట్స్ కోలో 3% ఇచ్చి మాకు జాబ్ ఇచ్చినది. మేము మేము మా ఫ్యామిలీ ఎంతో కృతజ్ఞతగా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సాగుతోంది. 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛన్లు అందేలా పంపిణీ చేస్తున్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందిస్తున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. పేదల సేవలో పేరుతో లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 32వ వార్డులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రతి ఇంటి పెద్ద కుమారుడిగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారని కాలవ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 36,762 మందికి పెన్షన్లు ఇస్తున్నామని కాలవ తెలిపారు. పేదలు, దివ్యాంగులు, వితంతువుల ముఖాల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర చెప్పారు. పార్వతీపురం బైపాస్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. స్థానిక ప్రజల సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి అధికారులకు అక్కడే సూచనలు చేశారు. తీసుకో అమ్మ డబ్బులు తీసుకో ఎలా చూడమ్మా అందరూ పడింది ఒకటి కర్నూలులో కలెక్టర్ సిరి దేవనగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కర్నూలులోని 29వ వార్డు పరిధిలో ఉన్న కస్తూర్బా నగర్లో తెలుగుదేశం నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మొదటి రోజు వచ్చేస్తుందా బియ్యం ఇస్తున్నారు ఇంటికి పిల్లలు సార్ ప్రతి నెల ఇంటికి తెచ్చేస్తున్నారా బియ్యం సార్ ఇస్తున్నారు నెల నెల జీతం ఇస్తున్నారు. వృద్ధులను పట్టించుకోవటం గొడ్డలి పార్టీకి అలవాటు లేదని ఎమ్మెల్సీ అనురాధ విమర్శించారు. పోరంకిలోని సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ అనుకూలించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కళ సాకారం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి రావడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమన్నారు. జూన్ 1వ తేదీ చారిత్రక దినంగా అభివర్ణించారు. రైల్వే జోన్ రాకతో రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ మరింత బలోపేతమవుతుందన్నారు. రాయగడ డివిజన్ ఏర్పాటుతో పాలనా సామర్థ్యం మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. కొత్త జోన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, కూటమి హయాంలో నెరవేరటం చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. జోన్ ఏర్పాటుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, రైల్వే కనెక్టివిటీ మెరుగవుతుందని, ప్రజలకు సరికొత్త అవకాశాలు వస్తాయని పవన్ అన్నారు. జోన్ కళ సాకారం చేసిన ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. జోన్ సాధనకు నిరంతరం కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
సిబిఎస్ఈ రీవాల్యుయేషన్, దానికి వసూలు చేసే ఫీజు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యను ఒక సేవలా కాకుండా వ్యాపారంగా చూసినప్పుడే తప్పులు మరింత పెరుగుతాయని మండిపడ్డారు. ఈ మేరకు సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం విధానం వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులతో మాట్లాడిన ఒక వీడియోను రాహుల్ ఎక్స్లో పంచుకున్నారు. జేబు దొంగలతో జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఈ రోజుల్లో వారు నేరుగా సిబిఎస్ఈ లోపలే కూర్చున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికే దాదాపు 2,000 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే 4 లక్షల మంది విద్యార్థులు ఇలాంటి దరఖాస్తులు చేసుకుంటే సిబిఎస్ఈకి ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చునని తెలిపారు. మొబైల్ తప్పులు సరిదిద్దడానికి అయ్యే ఖర్చును విద్యార్థులపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. తప్పు సిబిఎస్ఈది అయితే శిక్ష విద్యార్థికి, లాభం మాత్రం ప్రభుత్వానికి అని రాహుల్ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసు మేరకు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్రతో న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. హర్యానా, బాంబే, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ జడ్జిలను కొలీజియం సిఫార్సు చేసింది. సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజియం సిఫార్సు చేసింది. తాజా ఉత్తర్వులతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరగనుంది. వీరంతా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అధికారికంగా 38కు పెరుగుతుంది. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కిలోల సిలిండర్పై ₹42 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తాజా పెంపుతో 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో ₹3,113కు చేరుకుంది. కోల్కతాలో ₹53కు పెరగడంతో ₹3,255ను తాకింది. అటు 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై ₹11 చొప్పున పెంచారు. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పు లేవు. అమెరికా ఇరాన్ యుద్ధం పునఃప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఇన్ని రోజులు సమన్వయం పాటించిన ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించగా అందుకు ప్రతీకారంగా తాము కూడా ఎదురుదాడికి దిగినట్లు టెహ్రాన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ వారాంతంలో గోరుఖ్ నగరం, కేష్మ్ ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హోర్ముజ్గన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర, వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండిపడింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అటు అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. తమపై దాడికి అమెరికా బలగాలు ఏ వైమానిక స్థావరాన్నైతే ఉపయోగించాయో ఆ స్థావరాన్ని లక్ష్యంగా IRGC దాడులు చేసినట్లు సమాచారం. ఫైటర్ జెట్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అయితే ఆ స్థావరం ఏ ప్రాంతంలో ఉందనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతటా ప్రమాద హెచ్చరికల సైరన్లు మార్మోగాయి. తమ భూభాగం వైపు దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్లో భారీ అమెరికా సైనిక స్థావరం ఉండటంతో ఇరాన్ అక్కడే దాడులు చేసినట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ పైన లెబనాన్లో హెజ్బొల్లా దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై లెబనాన్ నుంచి దూసుకువచ్చిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. పశ్చిమ గలీలీ, కిరియత్ షమోనా పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్ మోగాయి. ఇరాన్తో చర్చల్లో అణు ఒప్పందంపై మీడియాలో వస్తున్న కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఈ ఒప్పందం స్పష్టంగా నిషేధిస్తుందని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అణు ఒప్పందంలో అణ్వస్త్రాల గురించి ప్రస్తావన లేదని CNN పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ముసాయిదా కేవలం పై విషయాలను మాత్రమే కాకుండా అణ్వస్త్ర వ్యాప్తి ప్రమాదాలను సమగ్రంగా చర్చిస్తుందని వెల్లడించారు. వాస్తవానికి ఈ ఒప్పందంలో ఎక్కువ భాగం అణు సంబంధిత అంశాల గురించే సుదీర్ఘంగా వివరిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై చిన్నారులకు నిషేధం విధిస్తూ మలేషియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రతను దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవటాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు 10 మిలియన్ రింగిట్లు అంటే భారత కరెన్సీలో 24 కోట్ల రూపాయలకు పైగా భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఖచ్చితమైన వయసు నిర్ధారణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 16 సంవత్సరాలలోపు పిల్లలు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయకుండా నిరోధించాలి. ఒకవేళ పిల్లలు ఈ చట్టాన్ని దాటవేసి ఖాతాలు తెరిచినా వారి తల్లిదండ్రులపై ఎలాంటి జరిమానాలు లేదా చర్యలు ఉండబోవని మలేషియా సర్కార్ స్పష్టం చేసింది. ఆంధ్రుల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా 18వ అధికారిక రైల్వే జోన్ ఆవిర్భావమైంది. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. భారతీయ రైల్వే వ్యవస్థలోని అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన జోన్గా ఇది అవతరించబోతోంది. 1,06,000 కోట్లతో మౌలిక వసతులు సమకూరనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శ్రీ సత్యసాయి జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ కింద మొత్తం 4 డివిజన్లు పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైనది విజయవాడ డివిజన్. గుంటూరు, గుంతకల్లు, కొత్తగా ఏర్పాటైన విశాఖ డివిజన్లు ఈ జోన్ పరిధిలోనే ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత వాల్తేరు డివిజన్ ను 2గా విభజించారు. ఏపీ పరిధిలోని భాగాన్ని కొత్తగా విశాఖపట్నం డివిజన్ గా మార్చి సౌత్ కోస్ట్ రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాన్ని రాయగడ్డ డివిజన్ గా మార్చి ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మార్చారు. దీంతో 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వందలాది స్టేషన్లు వస్తాయి. వాటిలో జోనల్ ప్రధాన కార్యాలయమైన విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, కడప, అనంతపురం, విజయనగరం, తెనాలి, రేణిగుంట ప్రధాన స్టేషన్లు. పలాస, ఇచ్చాపురం సెక్షన్లోని 7 కీలక స్టేషన్లైన పలాస, సుమ్మదేవి, మందస రోడ్, బారువా, సోంపేట, జాడుపుడి, ఇచ్చాపురాన్ని ఈ జోన్ పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయిలో సాగుతోంది. ఏపీకి కేంద్రం 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుకు పురోగతిలో ఉన్నాయి. వీటిలో ప్రధాన కార్యాలయాల నిర్మాణం కీలకమైనది. కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేందుకు వీలుగా విశాఖలోని సిరిపురం వద్ద గల విఎంఆర్డీఏ ది డెక్ భవన్ లో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ముడసర్లోవ వద్ద 149 కోట్ల 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తుల అత్యాధునిక జనరల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ వేగవంతం కానుంది. కొత్త రైళ్ల కేటాయింపు, ప్రయాణికుల సమస్యల పరిష్కారం ఇకపై స్థానికంగానే జరుగుతాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను ఈ జోన్ అనుసంధానించనుంది. దీనివల్ల ఉక్కు, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల సరుకు రవాణా సులువై పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగానికి, రైల్వేకు భారీ ఆదాయ వనరుగా మారనుంది. ఈ జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రయాణికుల వైజ్ రైల్వే జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి అన్ని జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ ఏరియాలో కార్గో హ్యాండ్లింగ్ సంబంధించి 11 పోర్టులతో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ అనేది మరింత వేగంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఇక రైల్వే రేక్స్ మన ఇక్కడి నుంచి కార్గో ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా మన పోర్టులకు సంబంధించి కనెక్టివిటీకి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ యొక్క ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది మంచిగా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది.
భవిష్యత్తు అవసరాలు ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా జోన్ పరిధిలో భారీ ప్రణాళికలు అమలవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో రీడెవలప్మెంట్ చేస్తున్నారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, విజయవాడ స్టేషన్లను కార్పొరేట్ లుక్ తో తీర్చిదిద్దుతున్నారు. జోన్ పరిధిలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులతో పాటు 100% విద్యుద్దీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రైళ్ల వేగాన్ని పెంచడానికి, ప్రమాదాల నివారణకు ఇప్పటికే 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులు పూర్తయ్యాయి. మరో 299 నిర్మాణంలో ఉన్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకతో గుంటూరు డివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పల్నాడు మైనింగ్, గుంటూరు మిర్చి, పొగాకు, పత్తి వాణిజ్య కార్యకలాపాలకు, రాజధాని అమరావతి రవాణా అనుసంధానానికి అత్యంత వ్యూహాత్మక డివిజన్గా గుంటూరు నిలవనుంది. ఏడాదికి సుమారు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయంతో నూతన రైల్వే జోన్లో గుంటూరు డివిజన్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన వేళ గుంటూరు రైల్వే డివిజన్ ప్రత్యేకంగా నిలవనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానం చేసే రైల్వే లైన్లన్నీ ఈ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. భవిష్యత్తులో రాజధానికి నిర్మించే ప్రతిపాదిత రైల్వే లైన్లన్నీ గుంటూరు డివిజన్ పరిధిలోనే సాగనున్నాయి. మరోవైపు ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు నుంచి దేశ నలుమూలలతో పాటు బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు మిర్చి ఎగుమతులు ఎక్కువ శాతం రైళ్ల ద్వారానే సాగుతుంటాయి. గుంటూరు పరిసరాల నుంచి దేశ విదేశాలకు వెళ్లే ప్యాకేజ్డ్ మిర్చి, పత్తి, పొగాకు రవాణా ద్వారా రైల్వేకు ఏటా 100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటాం. రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం, దాంతోపాటు రైల్వే దానికి కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబోతున్నది. భవిష్యత్తులో కూడా ఎక్కువ ట్రైన్స్ రావడానికి కానీ, ప్రజలకు వెసులుబాటు కోసం కానీ, ఆర్థికమైన పరిపుష్టి రైల్వేకు ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి ఆస్కారం చాలా మెండుగా కనపడుతున్నది. ఎస్పెషల్లీ రైతు వారి కానీ, బిజినెస్ పీపుల్ కానీ, కమర్షియల్ అప్రోచ్ కానీ, దీనికన్నా ముఖ్యం ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కువ లాభం పొందేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటూ నిధులు, ప్రాజెక్టుల కోసం ఎదురుచూసిన గుంటూరు రైల్వే డివిజన్ ఇకపై విశాఖ ప్రధాన కేంద్రంగా సొంత జోన్ పరిధిలో ప్రగతి పథంలో దూసుకుపోనుంది. గుంటూరు రైల్వే డివిజన్ ప్రధానంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో కొంత భాగం విస్తరించి ఉంది. పల్నాడు ప్రాంతంలోని నడికుడి, పిడుగురాళ్ల, విష్ణుపురం బెల్టులో పెద్ద సంఖ్యలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగే సిమెంట్ రవాణా ద్వారా ఈ డివిజన్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. గడిచిన కొన్నేళ్లుగా గుంటూరు డివిజన్ ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఈ డివిజన్ వార్షిక ఆదాయం సుమారు 800 కోట్ల పైచిలుకుగా ఉంది. హైదరాబాద్ విశాఖ, బెంగళూరు విశాఖ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు గుంటూరు ప్రధాన జంక్షన్ గా ఉంటూ ప్రయాణికుల విభాగంలో స్థిరమైన రెవెన్యూను అందిస్తోంది. ఇప్పటికే నిరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మార్కాపురం స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా గుంతకల్లు వెళ్లే మార్గంలో నల్లమల అడవుల గుండా సాగే అత్యంత కష్టతరమైన డబ్లింగ్, విద్యుదీకరణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తా అనుసంధానత కూడా పెరగనుంది. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. కొత్త జోన్ ఏర్పాటుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానించే అతి ముఖ్యమైన కూడలిగా గుంటూరు డివిజన్ అవతరించనుంది. భౌగోళికంగా ఏపీలోని ఇతర డివిజన్లు విజయవాడ, గుంతకల్లును సమన్వయం చేసుకోవడం ఇకపై మరింత సులభతరం కానుంది. గుంటూరు రైల్వే డివిజన్లో ఇప్పటి వరకు ఉన్న విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం, జాన్పహాడ్ మార్గాలు సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ కావడంతో వాణిజ్య ఆదాయానికి కొంతమేర గండిపడినట్లయింది. గతంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 759.021 కిలోమీటర్లు ఉంది. నూతన మార్పులతో అది 613.711 కిలోమీటర్లకు తగ్గింది. గతంలో 67 స్టేషన్లు ఉండగా ఇప్పుడు 58కి చేరుకున్నాయి.
మొత్తంగా అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త జోన్ కళ సాకారం కాగా అందులో గుంటూరు డివిజన్ కీలక భాగస్వామిగా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని అమరావతి అనుసంధానం చేసే రైల్వే మార్గాలన్నీ కూడా ఈ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోనే వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి ఈ గుంటూరు రైల్వే డివిజన్ కీలక పాత్ర పోషించనుంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్లో సరికొత్త సాంకేతిక విప్లవం రాబోతోంది. ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించుతోంది. ఇప్పటి వరకు గ్యాంగ్ మెన్ ప్రాణాలకు తెగించి ఏడాదికి ఒకసారి మాత్రమే చేసే టవర్ల తనిఖీల స్థానంలో ఇకపై అత్యాధునిక డ్రోన్ ప్యాట్రోలింగ్ నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తరహాలోనే ఏపీ ట్రాన్స్కో తొలిసారిగా డ్రోన్లు, ఏఐ సాంకేతికతను వాడుతోంది. ప్రయోగాత్మకంగా 8,500 కిలోమీటర్ల మేర లైన్లపై డ్రోన్ పాట్రోలింగ్ నిర్వహించేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. టెలికాం సంస్థ పర్యవేక్షిస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33,000 కిలోమీటర్ల లైన్లకు దీన్ని విస్తరిస్తారు. ప్రస్తుతం గ్యాంగ్మెన్ రుతుపవనాలకు ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే టవర్లు ఎక్కడం వల్ల మధ్యలో బోల్టులు వదులైనా గుర్తించే పరిస్థితి లేదు. కానీ డ్రోన్ల ద్వారా అన్ని కోణాల్లోనూ లోపాలను ముందే గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ పాట్రోలింగ్ విధానంలో ఒకేసారి కిలోమీటర్ దూరం వరకు వెళ్లే డ్రోన్లు టవర్లపై ఉండే బోల్టులు, యాంగులర్లు, ఎర్త్ బాండ్, ఇన్సులేటర్లు, కండక్టర్ల మైక్రో ఫోటోలను తీసి సర్వర్కు పంపుతాయి. ఆ ఫోటోలను ఏఐ సాంకేతికత గత డేటాతో విశ్లేషించి రాబోయే ఇబ్బందులను ముందే పసిగడుతుంది. దెబ్బతినే అవకాశం ఉన్న విడిభాగాలను అధికారులు ముందే గుర్తించి సిబ్బందితో రిపేర్ చేయిస్తారు. సమస్యలన్నీ పూర్తిగా సర్దుమణిగే వరకు తరచూ, ఆ తర్వాత ప్రతి 6 నెలలకోసారి డ్రోన్లతో పర్యవేక్షిస్తారు. లీకేజీలను ముందే అరికట్టి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న సందంగా తయారైంది రాష్ట్రంలో జెడ్పీ సీఈఓల పరిస్థితి. 4 నెలల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో 150 కోట్లతో కొత్త పనులకు సీఈఓలపై జెడ్పీ చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. తీర్మానం చేశాం, ఆమోదించండి అంటూ పట్టుబడుతున్నారు. నిధుల లేమితో దస్త్రాలను పక్కన పెట్టిన అధికారులు అనుమతులకు అంగీకారం తెలిపేందుకు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల 5 ఏళ్ల పదవీకాలం మరో 4 నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో భారీగా కొత్త పనుల మంజూరుకు పలు జిల్లాల్లో అధికారులపై చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. పాలకవర్గం ఆమోదం తీసుకున్న పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. నిధుల లభ్యత అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులకు దిక్కుతోచడం లేదు. 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ల పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది. వెళ్లిపోయే ముందు 150 కోట్ల రూపాయలకు పైగా సాధారణ నిధులతో పనులు చేపట్టేందుకు పలు జిల్లాల్లో చైర్మన్లు పాలకవర్గం ఆమోదం తీసుకున్నారు. వీటితో రోడ్లు, కాలువలు, భవనాలు, ఇతరత్రా పనులు చేపట్టనున్నారు. జిల్లాల్లో ఇప్పటికే మంజూరు చేసిన 450 కోట్లకు పైగా విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో సగానికి పైగా పనులు మరో 2-3 నెలల్లో పూర్తి కానున్నాయి. వాటికి బిల్లులు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్త పనులు మంజూరు చేయాలంటే అధికారులు హడలిపోతున్నారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, విజయనగరం తదితర జిల్లాల్లో ఈ సమస్య ఉంది. జిల్లా పరిషత్తులకు ప్రభుత్వం ఆమోదించిన వార్షిక బడ్జెట్కు లోబడి పనులు మంజూరు చేయాలన్నది నిబంధన. చాలా జిల్లాల్లో పన్నులు, పన్నేతర ఆదాయం జిల్లా పరిషత్తులకు కనిష్టంగా 15 కోట్ల రూపాయలు, గరిష్టంగా 25 కోట్ల వరకు వస్తోంది. నిధుల ఖర్చులో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకే పాలక వర్గాలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటాయి. పదవీకాలం ముగుస్తూ ఉండడంతో పరిమితికి మించి పనుల మంజూరుకు పాలక వర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. వీటికి పరిపాలన అనుమతులివ్వడం ద్వారా సీఈఓలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయల అదనపు పన్నులకు అక్కడి సీఈఓపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 64 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 23 కోట్ల రూపాయల పనుల కోసం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 4.50 కోట్లతో కొత్తగా 138 పనులకు పాలకవర్గం ప్రతిపాదిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ కొత్త పనులు ప్రతిపాదిస్తున్నారు. 12.74 కోట్లతో 205 రోడ్లు, కాలువలు, ఇతరత్రా పనులకు
కృష్ణా జిల్లా జెడ్పీ పాలకవర్గం చేసిన తీర్మానంపై గత సీఈఓ అభ్యంతరం తెలిపి పక్కన పెట్టారు. నిధుల లభ్యత లేనందున అనుమతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఈఓ అరుణ గతంలో నిలిపివేసిన 205 పనుల్లోంచి 167 పనులు 11.13 కోట్లతో చేపట్టేందుకు అనుమతులిచ్చేశారు. ఏడాదైనా 38 పనులు పూర్తిగా మొదలు కాలేదని, మిగిలిన 167 పనులు ప్రారంభమైనట్లు చూపించి ఇటీవల అనుమతించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా పనులు అసలు మొదలే కాలేదని తెలుస్తోంది. పేదల సేవలు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నెలకు ఒక విశిష్టత ఉంది, ఒక హిస్టారికల్ మంత్ ఇది. ఆ రోజు మీరందరూ చూశారు, ఒక విధ్వంస పాలన, నవ్వాలంటే నవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆ రోజు మనుషుల్ని మొబిలైజ్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఎవరు పోకుండా పట్టుకొచ్చి అవసరం కందకాలు కూడా తవ్వి బలవంత మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీ మనసుల్లో మేము ఉండాలి కానీ బలవంతం చేస్తే ఎవ్వరూ సహించరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్లు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది, తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం, పింఛన్ ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత
ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతల పడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్లీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 17,54,000 మందికి ఇస్తున్నాం. దీనికే 734 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే, బంధువులింటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు. అవసరమైతే మళ్లీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్లపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేశాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్లీ, లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్లు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్ లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం,
మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్ లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1 లక్ష మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొకసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులున్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లుంటే వాళ్లకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తా ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈ రోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు. చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే నేర్చుకున్న చదువు కూడా నిరర్థకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే మా తమ్ముళ్లు వేరే ప్రాంతానికి పోయే పని లేదు, ఇక్కడనే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని యువతకు నేను హామీ ఇస్తున్నా. ఇక్కడనే మన పోర్టు, కాకినాడ పోర్టు ఉంది, గ్రీన్ అమోనియా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్ గా ఎస్సీజెడ్ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ ఏఐ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది, యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. పిఎం సేతు కింద ఎవరైతే మనం ఐటీఐ చదువుతారో
వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా పిఎం సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం.